ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, పిల్లల యొక్క స్థితి గతి ఎలాగుందని చెప్తున్నారు అన్నట్టే. అంటే భిన్న భిన్న స్థితిలో ఎలాగున్నాయని చెప్తున్నారు పరమాత్మ. మరి ఏం చెప్తారు మహావాక్యాలు తెలుసుకుందామా? రాత్రి పగలు గమ్యాన్ని ఎదురుగా ఉంచుకొని సంపూర్ణంగా తయారవ్వాలనే శుభ ఆశ పెట్టుకొని సదా పురుషార్థంలో నిమగ్నమై ఉంటారు. పురుషార్థంలో ఎక్కువ సమయం మరియు ప్రాప్తి యొక్క సమయం తక్కువగా అనుభవం చేసుకుంటారు. ఏదో ఒక సమస్యను ఎదుర్కోవడంలోనే ఎక్కువ సమయం ఉపయోగించేవారుగా ఉంటారు. కష్టాన్ని సహజం చేసుకోవటంలో నిమగ్నమయ్యే ఉంటారు. ఇలాంటి పిల్లలు చాలా సమయం యుద్ధ స్థలంలోనే స్వయాన్ని అనుభవం చేసుకుంటారు. అంటే యుద్ధం చేయడం అన్నమాట. ఒక్క చిన్న విషయంలోనే ఎక్కువ సమయం పట్టడం అన్నమాట. ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇలాంటి వారు కూడా చాలా మంది ఉన్నట్లు చూశారు బాబా. మొదటి నెంబర్ చాత్రికుల స్థితి సదా ఇదే ఉంటుంది. ఏదైతే పొందాలో అది పొందారు. ఇప్పుడు సమయం కూడా కొంచెమే ఉంది. రెండవ నెంబర్ వారు సేవాదారులు. వీరు జ్ఞానసాగరులుగా ఎక్కువగా ఉంటారు, కానీ శక్తిశాలిగా తక్కువగా ఉంటారు. వీరి స్థితి ఎలా ఉంటుందంటే పొందాము, కలుసుకుంటున్నాము, మరి పొందుతాము అనే నిశ్చయంలో ఉంటారు. సంతోషం యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. కానీ మధ్య మధ్యలో ఉయ్యాల బాగా ఊగేటందుకు ఏదో ఒక ఆధారం అవసరం అవుతుంది. ఆ ఆధారం ఏమిటి? ఏమై ఉంటుంది? చేసిన సేవకు ఇతరుల ద్వారా ధైర్యం, ఉల్లాసం ఇచ్చే విధంగా అనగా చాలా మంచిది, చాలా బాగుంది అనేవారుగా ఉంటారు. అలా లేకపోతే సంతోషం యొక్క ఉయ్యాల ఊగుతూ ఊగుతూ ఆగిపోతుంది. ఆగిపోయిన దానిని మరలా నడిపించాలి కదా. మొదటి స్థితి వారికి స్వతహాగా ఉయ్యాల, మూడవ స్థితి గల వారికి అప్పుడప్పుడు ప్రాప్తి లేదా విజయం ఆధారంగా అతి హర్షితంగా మరియు అప్పుడప్పుడు మాట మాటికి యుద్ధం యొక్క పరిస్థితుల అలసటని అనుభవం చేసుకునే వారుగా ఉంటారు. ఏదో ఒక సాధనం ఆధారంగా స్వయాన్ని కొద్ది సమయం వరకు సంతోషాన్ని అనుభవం చేసుకునే వారుగా ఉంటారు. ఒక్కొక్కసారి సంతోషం, ఒక్కొక్కసారి ఫిర్యాదులు అనగా ఏం చేయను, ఎలా చేయను, చేస్తున్నాను, ఎంతగా శ్రమిస్తున్నాను, నా అదృష్టమే ఎంత, డ్రామాలో నా పాత్ర ఎలాగ నిర్ణయించబడి ఉంది, మరి పూర్వం కూడా ఇంతే చేశాను. ఇలా ఒక్కోసారి ఉన్నతంగా, ఒక్కోసారి నీచంగా ఈ మెట్లపై ఎక్కుతూ దిగుతూ ఉంటారు.